గోధుమ గవ్వల మసాలా. పేరే నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి. నాకు తెలిసి మీకు కూడా కొత్తగానే అనిపిస్తూ ఉండుండొచ్చు. ప్రొసీజర్ కొత్తదా అంటే కొంచెం కొత్తది, కొంచెం అందరికీ తెలిసిందే. సరే, తినబోయే ముందు రుచి ఎందుకు, ముందుగా గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకుంటున్నాం. సో గోధుమ పిండిలో అధికంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్ బి, వైటమిన్ ఈ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. అంటే ఇందులో పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అది మనకు స్కిన్కి చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఓవరాల్ హెల్త్కి మంచిది. రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచిది. సో మరి అటువంటి గోధుమ పిండితో ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఒక మసాలా కూరలాగా తయారు చేసుకోబోతున్నాం. అసలు గోధుమ పిండితో మామూలుగా చపాతీలు చేసుకుంటాము, అంతవరకే మనకు తెలుసు. కానీ గోధుమ పిండితో అసలు కర్రీ ఎలా తయారు చేసుకుంటారు ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకుందాం. ఇది గవ్వలు తయారు చేయడానికి అనమాట. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని చాలా గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనం. ఎంత అంటే మామూలుగా చపాతీ ముద్ద కన్నా కూడా ఇంకొంచెం గట్టిగా అని చెప్పచ్చు. సో చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇందులో ఏంటంటే చాలా తక్కువ నీళ్లు ఉపయోగించాలి. అంటే మామూలుగా చపాతీ చేసుకునే కన్నా కూడా ఇంకొంచెం గట్టిగానే చెప్పచ్చు. అంటే ఇది ఎలా రావాలి తెలుసా అండి, మనం మామూలుగా కర్రీ తయారు చేసుకునేటప్పుడు పాస్తా ఉంటుంది కదా, అలా రావాలి. అంటే పాస్తా మనం వేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది అది, ఆ రేంజ్లో రావాలి. అంటే ఏమాత్రం కొంచెం నీళ్ళగా లూజ్గా ఉన్నా కూడా సరిగ్గా రాదు అది. సో దాన్ని బట్టి చూసుకొని మీరు జాగ్రత్తగా ఇలా వాటర్ ఇలా యాడ్ చేసుకుంటూ, ఒక రకంగా చెప్పండి చేతిలో పోసుకొని చూసుకోండి కన్సిస్టెన్సీ. చూద్దాం ఒకసారి. కొంచెం గట్టిగా చేయాలనుకుంటున్నాను కదా, సో అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే మామూలుగా చపాతీ పిండి అంటే ఓకే చేసేయచ్చు. ఇది ఇక్కడ మనకి కొంచెం కూడా లూజ్గా ఉండకూడదు. ఈ విధంగా ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాం. సో బేసిక్గా ఏంటి అంటే మనం గోధుమ పిండితో ఏం తయారు చేసుకున్నా కూడా కొంచెం మనం నానబెట్టుకుంటేనే బెటర్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏం నానబెట్టట్లేదు నేను, పిండి మాత్రం కలిపేసాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని చిన్న ఉండల్లాగా తీసుకుందాం. ఇలా ఒక ఫోర్క్ మీద ఇలా పెట్టుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఎలా ప్రెస్ చేసుకోవాలి అంటే దీని అచ్చు ఇలా వెనకాల పడేటట్టు ప్రెస్ చేసుకొని జస్ట్ ఇలా చేత్తో ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇలా గవ్వల్లాగా అయ్యాయి. మీరు ఒకసారి 2-3 అలాగే అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇలా చక్కగా ఫోర్క్కి ఇలా తట్టేసుకొని ఓకే, ఈ విధంగా మనం గవ్వల్లాగా తయారు చేసుకోవాలి. నేను ఈ విధంగా ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఆవిరి పాత్ర పెట్టుకున్నాము, ఆవిరి ప్లేట్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఈ ఆవిరి పాత్రలో వాటర్ పోసుకుందాం. ఇది కొంచెం హైలో పెట్టేసుకొని ప్లేట్ కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోధుమ గవ్వలు ఏవైతే ఉన్నాయో సో దీన్ని చక్కగా ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా మీరు తయారు చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చాలా ఈజీ అండి. కొంతమంది దగ్గర గవ్వల పీట ఉంటుంది, సరే గవ్వల పీట ఉపయోగించేసుకోండి. ఓకే, సో ఈ విధంగా గవ్వలు తయారు చేసుకున్నాం కదా. సో దీన్ని మనము
ఇలా ఈ ఆవిరి ప్లేట్లో పెట్టాలి. పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేసుకోవాలి. ఇది ఆవిరి మీద ఆ గోధుమ గవ్వలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఆహా, అంటే గోధుమ పిండి మామూలుగానే చాలా రుచికరంగా ఉంటుంది, దట్టు ఇంకా ఆవిరి మీద ఉడికితే చెప్పనక్కర్లేదు. సరే, ఇది ఆవిరి మీద ఉడికేలోపు మనం ఏం చేయాలి, పక్కన ఆ మసాలా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. ముందుగా ఈ స్టవ్ కూడా వెలిగించేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. సో ఇది కూడా అంటే కొంచెం కొత్త వంట అండి. మామూలుగా శనగపిండిల కూర అని ఉంటుంది కదా, శనగపిండితో చేస్తాం. సో శనగపిండి కూడా ఇట్లాగే మనం చక్కగా వాటర్లో వేసి ఇక పిండిలాగా చేసుకొని దాన్ని ఒక బిళ్ళల్లాగా చేసుకొని వేసుకుంటూ ఉంటాం. అదొక కూర. కానీ శనగపిండితో కాకుండా గోధుమ పిండితో ఇలా డిఫరెంట్గా ఒక గవ్వల ఆకారంలో దాన్ని చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్గా ఇది తయారు చేసి పెట్టండి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ మనం ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఇంకా మామూలుగా ఇంకా పోపులో భాగంగా ఫస్ట్ జీలకర్ర, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా కారానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేను ఒక పెద్ద స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ వేసానని చెప్తాను. కాస్త పుదీనా, అంటే పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, సో మీరు పుదీనా పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, పుదీనా ఆకుల రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఓకే, ఆ తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు మిక్స్ చేసుకుందాం. సో మనకి ఇవి కూడా చాలా తొందరగా ఉడుకుతాయి. ఉప్పుతో పాటు మనం వేరే మసాలా పౌడర్స్ అంటే మనకు కారము, ధనియాల పొడి అవి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా మీరు ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు. ముందుగా కారం, కాస్త ఆమ్చూర్ పొడి, అలాగే కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, చాలా కొంచెం, దాంతో సమానంగా కాదు, దానికన్నా కొంచెం తక్కువ, అంటే మన జీలకర్ర పొడి ధనియాల పొడి కన్నా కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి గరం మసాలా. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇంతప్పుడు మనకు మసాలా కూరకి కావాల్సిన అన్నీ కూడా వేసేసుకున్నాం. పొళ్ళు వేసేసుకున్నాము, క్యారెట్, క్యాప్సికమ్, వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇది బాగా అంటే ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ముక్కలు బాగా ఉడకాలి, గ్రేవీ కూడా చాలా బాగా రెడీ అవ్వాలి. అంటే మనకి ఇలా చక్కగా నూనె పైకి తేలుతూ తెలుస్తుంది కదా ఆ గ్రేవీ ఎంతవరకు ఉడికింది అని చెప్పడానికి. మన దాని మీద ఏర్పడిన ఆ నూనెతో మనం చెప్పచ్చు అని చెప్తారు. సో అలా ఇది రెడీ అవ్వాలి. ఒక్కసారి ఇది చూద్దామండి. ఈ గోధుమ గవ్వల స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనము ఈ కూరలోకి తీసేసుకుందాం. విడివిడిగా వేసేసుకుందాం. చూసారా ఇలా నీట్గా వచ్చేస్తున్నాయి చేతికి అంటేనే మనకి ఇది చక్కగా ఉడికిపోయినట్టు లెక్క. అసలు ఎక్కడ మనకు బాటమ్కి కూడా అంటుకోవట్లేదు చూడండి, తీయగానే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నీట్గా. సో దీనికి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. సరే ఎంత బాగుందో కర్రీ, చూడ్డానికి కొత్త కర్రీ చాలా బాగుంది.
అండ్ గోధుమ పిండిని ఇలా ఆవిరి మీద ఉడికించుకొని కూర రూపంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా గోధుమ గవ్వల మసాలా కూర రెడీ అయిపోయిందండి. సో చాలా చాలా సాత్వికంగా సింపుల్గా తయారు చేసుకున్నామని చెప్పొచ్చు. కానీ కొత్త ప్రాసెస్, తప్పకుండా మీరు నేర్చుకోండి. మరి ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. గోధుమ గవ్వల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలాగా తీసుకుని ఫోర్క్ పై ఒత్తుకొని రోల్ చేసుకుని గవ్వల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకుని ఒత్తుకున్న గవ్వల్ని ఆవిరి ప్లేట్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత జీలకర్ర, పసుపు, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, నీళ్లు పోసుకుని మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న గవ్వలు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ గవ్వల మసాలా రెడీ.